హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోధుమ పిండితో ఒక డిష్ చేస్తున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో కప్పు గోధుమ పిండి వేసుకోండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం ఉప్పు రుచికి సరిపడినంతగా వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇలా పిండిని మొత్తం కలుపుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పైన ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తరువాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి వేగిన తరువాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గుతాయని వేస్తున్నానండి. చాలా త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో టమాటా పేస్ట్ వేసుకోండి. ఈ టమాటా పేస్ట్ నేను ఒక టమాటాని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి, అదే వేస్తున్నాను. టమాటా పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నానండి. మీరు పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, చూడండి. అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను. అవసరమైన వాళ్ళు తప్పకుండా నా ఛానల్లో ఉన్న వీడియోని చూడండి. మనకి ఈ స్టఫింగ్ అంతా బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని ఈక్వల్ సైజు బాల్స్ లాగా చేసుకోండి. అన్ని బాల్స్ సమానంగా చేసుకోండి. ఇలా బాల్స్ అన్నిటినీ చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చపాతీలాగా చేసుకోండి. ఇలాగే మిగిలిన అన్నింటినీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చపాతీలు మరీ పలచగా అవసరం లేదండి. రెగ్యులర్గా చేసుకునే సైజులో మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని చపాతీ పైన వేసుకుంటున్నానండి. కొంచెంగా ఇలా వేసుకొని దీనిపైన ఇంకొక చపాతీని పెట్టేస్తున్నానండి. అలాగే దీనిపైన మళ్ళీ కర్రీ వేసేసుకుంటున్నాను. మళ్ళీ దీనిపైన ఇంకొక చపాతీ పెట్టుకుంటున్నానండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక చపాతీ, దానిపైన కర్రీ, అలాగే లాస్ట్లో ఒక చపాతీ వచ్చేటట్టుగా మన దగ్గర ఉన్న చపాతీలన్నింటినీ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత లైట్గా రోలింగ్ పిన్తో ప్రెస్ చేయండి, బాగా ఎక్కువగా చేయకండి. ఈ 2 సైడ్స్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైన ఇంకొకసారి లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీనిని స్టీమ్ కుక్ చేయాలండి. నా దగ్గర స్టీమర్ లేదండి, అందుకనే ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి పూర్తిగా ఆయిల్ అప్లై చేసేస్తున్నానండి, అక్కడ గ్యాప్స్ లేకుండా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలను దీనిపైన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ పెట్టుకొని స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి, లేకపోతే హైట్ కోసం ఏదైనా గిన్నె బోర్లించైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చపాతీల ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఆవిరి మీద 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే
ఆవిరి మీద బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్ ఒకటి తీసుకొని కొంచెం వెడల్పుగా ఉన్నదే తీసుకోండి. మనం వేసుకున్న చపాతీలు మొత్తం దీంట్లో కరెక్ట్గా సరిపోవాలి కదా, అందుకని ఇందులో 1/4 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయ తరుగు కూడా వేసుకొని లైట్గా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తరువాత ఇందులో కొంచెం కొత్తిమీర తరిగి వేసుకొని ఇంకొంచెం వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలన్నింటినీ ఇందులో వేసుకొని కాల్చుకోండి. ఇది కొంచెం కాలిన తరువాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఫ్లిప్ చేయండి. నేను 2 గరిటెలు తీసుకొని జాగ్రత్తగా ఫ్లిప్ చేస్తున్నాను. ఇలా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి. అలాగే అన్ని వైపులా ఈవెన్గా కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోండి. ఇది కాలుతుందండి, అందుకే నేను సపోర్ట్ కోసం గరిటె కూడా పెట్టుకున్నాను. అట్లకాడిని సపోర్ట్గా పెట్టుకొని కట్ చేస్తున్నాను. ఇలాగే పీసెస్గా మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పీస్ తీసి చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. పొరలు పొరలుగా ఉంటుంది చూడండి. కర్రీ కూడా అవసరం లేదు దీనికి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.